నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేది సిట్ నివేదిక నిజమే అని తేల్చింది అనేది న్యూస్ వస్తుంది సార్. నిజంగానే సిట్ నివేదికలో అది నిజమనే తేలిందా? మామూలుగా ఇప్పుడు సిట్ వేశారు. ఆ సిట్‌లో అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఫామ్ అయింది. సిట్ వచ్చి సిబిఐ గైడెన్స్‌లో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు. వీరేష్ ప్రభు అండ్ మురళీ రాంబా వీళ్ళిద్దరు ఉంటారు. అట్లాగే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐజీ సర్వస్టే త్రిపాఠి అండ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి వీళ్ళిద్దరూ దాంట్లో ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన సత్యేన్ కుమార్ ఈ 5 మందితో సిట్ ఫామ్ అయింది. 5 మంది ఆల్రెడీ తిరుపతిలో మకాం పెట్టారు. తిరుపతిలో వీళ్ళకి ఒక గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు. లోకల్గా వీళ్ళు ఒక 30 మంది పోలీస్ ఆఫీసర్లను కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే విచారణకి 5 మంది సరిపోరు కాబట్టి 30 మందిలో డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కలిసి ఒక 30 మందిని కేటాయించారు. సో వీళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఇది రెండో దఫా నివేదిక ఇచ్చిన అంటే ఎప్పటికప్పుడు సిబిఐ డైరెక్టర్కి నివేదిక సబ్మిట్ చేయాలి. అలాగా ఇప్పుడు మొన్న ఒక 2 వారాల క్రితం ఒక నివేదిక సబ్మిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక నివేదిక నిన్న సబ్మిట్ చేశారు. అంటే ఎప్పటికప్పుడు అప్పుడు వరకు ఏం జరుగుతుందో సిబిఐ డైరెక్టర్కి చెబితే ఆయన ఈ విచారణ సరైన పద్ధతిలో వెళ్తుందా, ఇంకేమన్నా పడాలా, లేకపోతే ఎక్కడైనా డార్క్ ఏరియాస్ ఉన్నాయా, బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఇవన్నీ గైడ్ చేయడానికి కోసం వీళ్ళు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో సిబిఐ డైరెక్టర్కి మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది నిన్న చేశారు. అయితే దీని మీద చాలామంది అంటే లీక్ అవుతాయి కదా ఇట్లాంటివి. ఇప్పుడు పోలీసులు చాలామంది ఉంటారు కాబట్టి మీడియాకి లీక్ చేస్తారు కదా. అలాగా ఒక లీక్ అయిన వార్త ఏమొస్తుందంటే కల్తీ నిజమే అని ఇప్పటి వరకు తేలిపోయింది ఆల్రెడీ. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఇంకా టైం తీసుకుంటున్నారు. కల్తీ మాత్రం వాస్తవమే ఇప్పటికే సిబిఐ ఈ సిట్టులో తేలింది అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అది నిజమా కాదో మనకు తెలియదు కానీ మీడియాలో మాత్రం ఇలాంటి వచ్చింది. అంటే ఇప్పటివరకు వీళ్ళు ఏమేమి చేస్తారంటే ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళు ఈ నెయ్యిని సప్లై చేసిన ఏఆర్ డైరీ దిండిగల్ ఉంటుంది చెన్నైలో. ఆ ఏఆర్ డైరీ దగ్గరికి వెళ్ళారు. ఏఆర్ డైరీలో అసలు వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఏంటి, వాళ్ళకి అర్హత ఉందా, ఎందుకంటే టెండర్ ద్వారా వాళ్ళు వచ్చారు. జగన్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా వాళ్ళు వచ్చారు. సో టెండర్ ద్వారా వచ్చినప్పుడు టెండర్లో ఉన్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసే వ్యవహారాలు ఉన్నాయా, అంటే మంచి చిల్లింగ్ సెంటర్ ఉందా, క్వాలిటీ కంట్రోల్ ఉందా, వాళ్ళు పాలను ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, సబ్బు కాంట్రాక్ట్లు వాళ్ళు ఎవరికి ఇచ్చారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి జిల్లాలో ఉండే వైష్ణవి డైరీకి వాళ్ళు ఇచ్చినట్టుగా తెలిసిందనమాట. మళ్ళీ వైష్ణవ్ డైరీకి ఒక బృందం వెళ్ళి వైష్ణవ్ డైరీలో పరిస్థితులు ఎట్టున్నాయి, ఎందుకంటే కల్తీ అనేది ఎక్కడన్నా జరగచ్చు కదా, కలెక్షన్లో జరగచ్చు, ప్రాసెసింగ్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఒకవేళ కల్తీ జరిగిందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ. కల్తీ జరిగితే ఎక్కడ జరిగింది, అది ఏఆర్ డైరీలో జరిగిందా లేకపోతే వైష్ణవ్ డైరీలో జరిగిందా, అది ఒకటి. రెండవది వీళ్ళు సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారు. ఎస్ఎంఎస్ ల్యాబ్ అని చెన్నైలో ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏఆర్ డైరీ సర్టిఫై చేసుకొని ఈ సర్టిఫికేట్ని టీటీడీకి సమర్పిస్తారు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ టెస్ట్ చేసే సామర్థ్యం ఆ ల్యాబ్కు ఉందా లేదా, అట్లాగే అక్కడ ఉన్న టెస్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా, క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించడం అనేది ఇప్పటివరకు చేశారు. అట్లాగే తిరుమలకు సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగుతున్నాయి, ఎక్కడి నుంచి, ఎందుకంటే మధ్యలో సర్టిఫికేట్ తీసుకున్నాక మధ్యలో మార్చచ్చు కాబట్టి ఆ డ్రైవర్లని అదుపులోకి, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశారు. ఎక్కడెక్కడ చెక్ పోస్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, అంటే ఏ టైంకి వెహికల్ వెళ్ళింది, మళ్ళీ ఏ టైంకి వస్తుంది, ఎట్నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ వాళ్ళు మొత్తం చెక్ చేసి దానికి అనుగుణంగా డ్రైవర్లతో మాట్లాడి డ్రైవర్లు విడివిడిగా వాళ్ళని విచారించి ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ ఏమేమి చెప్తున్నాడు ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఇవన్నీ చూస్తున్నారు. అట్లాగే తిరుమలలో ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే ఇక్కడ కూడా 3 అంచెలుగా టెస్ట్ చేస్తారని తిరుమలలో కూడా చెప్తున్నారు.
అయితే మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అసలు మొత్తం ప్రసాదంలో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారు, వాటి క్వాలిటీని ఎలా నిర్ధారిస్తున్నారు, ఇవన్నీ కూడా సిట్టు చేయాలి. ఇది మనకు పైకి సింపుల్గా కనబడుతుంది అవును కానీ సార్. వెరీ వెరీ కాంప్లెక్స్. అవును. వెళ్ళే కొద్దీ మైక్రో లెవెల్లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళే కొద్దీ అనేక ఉమ్. అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వీళ్ళు డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో రేపు మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా, ఏఆర్ అవును. డైరీలో జరిగిందంటే వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దీన్ని ఈ విచారణ వీళ్ళు ఎలా ఏది నిర్ధారణకు వచ్చినా కల్తీ జరిగిందని నిర్ధారణకు వస్తే ఎలా వచ్చారు అనేది కూడా ఉమ్. ప్రూవ్ చేయాలి సుప్రీంకోర్టులో. సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సుప్రీంకోర్టు ఆల్రెడీ చంద్రబాబు గాని లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడిన దాని మీద అబ్జెక్ట్ చేసింది. మీరు అసలు విచారణ లేకుండా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు? ఒకటి ఓన్లీ నేషనల్ ఎన్డీబీ అంటే నేషనల్ డైరీ బోర్డు సంబంధించిన కాఫ్ అనే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రకటించారు. ఆ కాఫ్లో కూడా డిస్క్లైమర్ ఉంది. డిస్క్లైమర్ ఏంటంటే కల్తీ పాల అక్కడ జరుగుండొచ్చు, ప్రాసెస్లో టెక్నికల్ ప్రాసెస్లు జరుగుండొచ్చు, ఈ పశువులకి ఇచ్చే దానాల ద్వారా కల్తీ జరుగుండొచ్చు. రెండోది మేము కల్తీ జరిగిందని మేము చెప్పడం కూడా 100% వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే మా రిపోర్ట్లో కూడా ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అనేది వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారు. అట్లా డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు మీరెందుకు వేరే దగ్గర ల్యాబ్లో టెస్ట్ చేయించలేదు? సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం కదా. ఇప్పుడు మనం మనుషులైనా మనం హాస్పిటల్కి వెళ్తాం, మనకు ఒక జబ్బు ఉందంటారు. చాలాసార్లు హాస్పిటళ్ళల్లో కూడా ఏం జరుగుతుంది, చాలా హాస్పిటల్లో 80% టెస్టులలో పాజిటివ్ ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళకి కోటాలు ఇస్తున్నారు, ఈ రోజుకి ఇన్ని పాజిటివ్లు ఇవ్వాలని. సో వాళ్ళు పాజిటివ్లు ఇచ్చేస్తారు. సో అందువల్ల పేషెంట్లు కూడా ఏం చేస్తున్నారు, ఈ మధ్య ఈ పాజిటివ్లు పట్టుకొని ఇండిపెండెంట్గా వేరే ల్యాబులకి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. తీసుకున్నాక కానీ ఒక నిర్ణయానికి రావట్లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్ వాళ్ళు అనవసరంగా అవసరం లేకపోయినా సర్జరీలు చేసేయడం, ఏవో చేసేస్తున్నారు, స్టంట్లు వేసేస్తున్నారు హార్ట్కి. సో అనే ఒక భయం ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక వాళ్ళు ఇన్ని డిస్క్లైమర్లు ఇచ్చారు, ఫాల్స్ పాజిటివ్ అని కూడా చెప్తున్నప్పుడు నువ్వు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళకుండా, సెకండ్ వేరే ల్యాబ్లో టెస్ట్ చేయకుండా మీరెందుకు ఇప్పుడు ఆ ల్యాబు సామర్థ్యం ఏంటో తెలీదు, ఆ ల్యాబు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందా లేదా, రెండో దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా దీని మీద ఎంక్వైరీ వేయకుండా ఎలా ప్రకటిస్తారు మీరు? దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు, అది మంచిది కాదని సుప్రీంకోర్టు. అందువల్ల ఇప్పుడు ఈ సిట్ అనేది చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలి. వీళ్ళు ఏదైనా ఇచ్చేసి ఊరుకుండడం కాదు కదా, దానికి ఇచ్చిన దానికి వీళ్ళు సైంటిఫిక్గా ఎలా చేస్తామో చెప్పగలగాలి. సో అందుకని సిట్ ఏంటంటే తరోగా ఒకటి మనుషుల్ని ఇంటర్వ్యూలు చేయడము, అక్కడున్న ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, తిరుమలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ ఇంటరాగేట్ చేయడం. రెండవది వాళ్ళకున్న ఆయా వ్యక్తులకున్న సామర్థ్యాలని, అంటే ల్యాబ్ రిపోర్ట్లో ఇచ్చే వాళ్ళు కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, చిల్లింగ్ సెంటర్ల పరిస్థితి కావచ్చు, ఈ వ్యక్తుల సామర్థ్యాలని వాళ్ళ సర్టిఫికేట్లని పరిశీలించడం అనేది రెండవది. మూడవది ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ కలెక్షన్ చిల్లింగ్ సెంటర్లలో కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలించడం. నాలుగవది ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి, డైరెక్ట్గా వస్తున్నాయా లేకపోతే ఇంకెక్కడన్నా ఆగి వస్తున్నాయా, ఇవి.